హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఉగాది బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. బ్లాగ్ రిలీజ్ అయ్యే లోపల ఉగాది అయిపోయింది. కానీ ఈరోజు ఏమేం చేశాను అన్నీ చూపిస్తాను. ఇంకేంటంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మనకు కాలేజ్ ఉంది. సో మనం కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే మనం పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ ఫ్రెండ్స్ని కూడా కొంతమంది ఇన్వైట్ చేసి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మార్నింగే చేసేసాను పొంగలి, చింతపండు పులిహోర అండ్ గారెలు అంటే పొద్దునేసి అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వేయాలి. సో ఇక్కడ ఏంటంటే పొంగలి అండ్ పులిహోర రెడీగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే గుడికి వెళ్తున్నాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లోపల వాళ్ళు వస్తారు. సో ఇంకా అప్పుడు వేడివేడిగా వడలు వేస్తే సో రాగానే వడలు తింటారు. అండ్ నెక్స్ట్ డిన్నర్ కింద ఇది ఆల్మోస్ట్ 6:30 అయింది. ఇంక ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వడలు వేసి చూపిస్తాను. టెంపుల్కి వెళ్ళటం పదండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 6:30 అయింది. సో మనం ఏంటంటే ఇంటి నుంచి ఒక 5 minutes వాక్ బస్ స్టాప్కి. ఇంకా అలా నడుచుకుంటూ బస్ ఒక 8 minutesలో ఉంది. సో వెళ్ళి మనం బస్ ఎక్కి టెంపుల్కి వెళ్తాం. సో బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇంకా బస్ రావడానికి 2 to 3 minutes ఉంది. బస్ రాగానే బస్ ఎక్కి టెంపుల్ ఇదే మన బస్ కోసం కదా. సో బస్సు కూడా వచ్చేసింది. బస్ ఖాళీ అయితే లేదు. చేసేది ఏం లేదు. బస్ అయితే దిగేసాం, టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఉగాది కదా, టెంపుల్ కూడా అంత రష్గా ఉంది. ఫుల్ బుక్, జనాలు అందరూ ఫుల్గా ఉన్నారు. సో ఇది వ్యాన్కోవర్ నుంచి మా ఇంటి నుంచి లైక్ ఒక 15 minutes, బస్సులో అయితే 25 minutes. ఇంకా హిందూ టెంపుల్ అని చెప్పి ఇక్కడ అందరూ లైక్ సింగిల్ గాడ్ కాకుండా అందరు దేవుడు కలిపే ఉంటారు. కృష్ణుడు, బాబా, శివుడు అందరూ. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకెవరు ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ఇంకా మనకి ఇది ఒక్క గుడే. సో ఇప్పుడు గుడిలోకి వెళ్దాం. ఇదే టెంపుల్. సో చూస్తున్నారు కదా, అసలు పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఇంకా అందరు ఆఫీసులు, కాలేజెస్ అన్నీ అయిపోయి ఇంక ఈవినింగే కదా ఇక్కడ వర్కింగ్ డే, మన ఫెస్టివల్స్ ఏమన్నా వస్తాయి. సో ఇంకా అందరూ ఈవినింగ్ అలా కాసేపు వచ్చి లైక్ పీస్ ఆఫ్ మైండ్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ ఎంట్రన్స్ కింద ఏంటంటే ప్రసాదులు. సో కింద ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదం అది అక్కడ పెడతారు. ఇంక ఇలా మనం పైకి వెళ్తే పైన టెంపుల్ ఉండిద్ది. సో మనం షూ అన్నీ ఇలా సైడ్ ర్యాక్స్ ఉంటాయి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. మనం షూస్ అన్నీ అక్కడ పెట్టుకోవాలి. అటేమో లేడీస్ది, ఇటేమో జెంట్స్ది.
పైన దర్శనం అయిపోయిన తర్వాత కింద ప్రసాద్లోకి వచ్చాం. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. సో ప్రసాదం తిన్నాం ప్రస్తుతానికి. మనకి ప్రసాదం పన్నీర్ బటర్ మసాలా, క్యాలీఫ్లవర్, చెన్నా మసాలా, సమ్ రైస్, చపాతీ అండ్ పూరి పెట్టారు. సో మనం ప్రస్తుతానికి ప్రసాదం తినే ఈరోజు ఎంజాయ్ చేద్దాం. సో ఫైనల్లీ అయిపోయింది. టెంపుల్కి వచ్చాం, దర్శనం చేసుకున్నాం, ప్రసాదం కూడా తిన్నాం. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇంకెప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ సేమ్ అంటే బస్ ఎక్కి బస్ నుంచి ఇంటికి వెళ్ళాలి. బట్ ఈరోజు ఇంక పండగ కాబట్టి ఇంక టెంపుల్ కూడా అంతా చాలా రష్గా ఉంది. జనరల్గా అయితే అసలు ఎవరు ఉంటారు. అందులో వర్కింగ్ డే, ఇంకా అందరూ ఈవినింగే రాగలుగుతారు కాబట్టి ఇంకా ఎప్పుడు ప్రసాదాలు లైక్ మార్నింగ్ పెడతారు. అది వీకెండ్ ఏదైనా పండుగ వస్తే. సో ఇంకా వీక్ డే కాబట్టి మనకి ఎందుకే ఈవినింగ్ పెట్టారు. అది చాలా బాగుంది ప్రసాదం కూడా. ఇంకా తిన్నాం, ఇంటికి వెళ్ళి తినే పని లేదు. బట్ అయినా ఇప్పుడు ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేసాం. సో వాళ్ళకి చేసి వాళ్ళకి పెడతాం. అండ్ సరే ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దామండి. బాయ్. నేను ఫైనల్గా గుడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ని పిలిచాక కదా వాళ్ళు వచ్చారు. సో ఇద్దరు వచ్చారు, ఇంకొక అతను వస్తున్నాడు. సో ఇంకా వాళ్ళు వచ్చేపాటికి ఏంటంటే గారెలు అండ్ పొంగల్ కూడా కొద్దిగా పాలు పోసి వెయిట్ చేసేసాను. అండ్ పులిహోర కూడా రెడీగానే ఉంది కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి ఇంక ఈరోజు పడుకుంటామే. సో ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, see you in next vlog.